అండి, బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇవి రోస్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోండి. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కొంచెం వేగాక అందులోకి 1 కప్పు రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వ అనేది లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇందులోకి కొబ్బరి తురుముని 1 హాఫ్ కప్ యాడ్ చేసుకొని రవ్వ మొత్తాన్ని వేగిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక బౌల్ లో వేసేసుకోండి. రవ్వ అనేది చల్లారిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ ని కూడా వేసుకొని 1 హాఫ్ కప్ షుగర్ ని గ్రైండ్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇన్స్టంట్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ ని గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని 1 హాఫ్ కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అండ్ పాలను బాగా మరిగించి చల్లార్చినవి కప్పు కంటే తక్కువే తీసుకోండి. లేకపోతే మనం లడ్డు చేసుకునేటప్పుడు మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి పాలు. మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. మనం లడ్డు చేసుకోవడానికి చేతికి నెయ్యిని కానీ లేదా పాలను కానీ అద్దుకుంటూ